4th ఎలిమినేషన్ జరిగిందట. ఇది ట్విస్ట్ ఇక్కడ. ఈ ట్విస్ట్ చూసి నేను షేక్ అయిపోయినాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అది చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యే ట్విస్ట్ ఇది. కొంతమంది బ్యాడ్గా ఫీల్ అవుతారు, కొంతమంది భయంకరంగా హ్యాపీగా ఫీల్ అయ్యే ట్విస్ట్. ఈ ట్విస్ట్ వెనక చాలా ఉన్నాయి. ఏంటంటే ఇమాన్యుయల్ 4th పొజిషన్లో ఎలిమినేట్ అయ్యాడు. ఇది పెద్ద ట్విస్ట్. కొంచెం ఆల్రెడీ కొంతమంది గెస్ చేసి ఉంటారు. అంతెందుకు, నేను 2 రోజుల క్రితం చెప్పిన దాంట్లో డెమాన్ 3rd పొజిషన్ అని చెప్పాను. నిన్న వరకు డెమాన్ 4th పొజిషన్కి వచ్చాడని చెప్పా. బట్ నిన్న ఎపిసోడ్ డెమాన్కి కొంచెం అది కట్టుకోవడం, వేయడం, అది కొంచెం పాజిటివ్ ఏదో ఓట్లు పుష్ అయ్యేమో. డెమాన్ 3rd పొజిషన్కి వచ్చి 4th పొజిషన్ ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయ్యాడు 4th పొజిషన్లో. ఇక్కడ మనకు అందరికీ తెలుసు ఇమాన్యుయల్కి డబ్బులు ఆఫర్ చేస్తారు. ఇమాన్యుయల్ వాళ్ళకి బాగా ఎంటర్టైన్ చేశాడు, కప్పు అంటే మంచిగా ఎంటర్టైన్ చేశాడు, మంచి స్టఫ్ ఇచ్చాడు కాబట్టి ఇమాన్యుయల్కి ఆఫర్ చేస్తారనేసి అందరం గెస్ చేసాం. 4th పొజిషన్లో ఎంత ఆఫర్ చేశారు ఏంటి అంటే 4th పొజిషన్లో సింగిల్ రూపీ కూడా వాళ్ళు ఎవరికి ఏమీ ఆఫర్ చేయలేదంట డబ్బులు. ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్. మా సీజన్లో మాకు ఎవరికి ఏం ఆఫర్ చేయలేదు. ఆఫర్ చేసిన నేను తీసుకునేవాడు కాదు. బట్ 4th పొజిషన్లో ఆఫర్ చేస్తారు ఇమాన్యుయల్ కోసం, డెమాన్ కోసం అని అనుకుంటే ఒక్క రూపాయి కూడా ఆఫర్ చేయలేదంట. 4th పొజిషన్లో ఇమాన్యుయల్ ఒట్టి చేతులతో బయటకు వచ్చాడు.